వైజాగ్ సత్య గాని ఉప్పల్ బాలు గాని వీళ్ళ స్క్రాప్ బ్యాచ్ అని నామకరణం మీరే చేశారు. వీళ్ళు చేసే కంటెంట్ లో రైట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను నామకరణం చేసిన అని చెప్పేసి ఎవరు చెప్పారు? అంటే నేను చూసాను కొన్ని వీడియోస్ లో, సో అలా అనమాట. అంటే ప్రజలు వాళ్ళని స్క్రాప్, అరే మీ స్క్రాప్ వీడియోలు ఏందిరా, స్క్రాప్ వీడియోలు ఏందిరా అంటే ప్రజల నిర్ణయం బట్టి మేము కూడా అరే మీరు స్క్రాప్ కాలేరు అవే అని చెప్పేసి అనడం జరిగింది. సో స్పెషల్ గా లేక నేను కావాలని వాళ్ళని స్క్రాప్ బ్యాచ్ అని చెప్పేసి నేను పేరు పెట్టలేదు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంది, వైజాగ్ సత్య వీళ్ళు చేసే కంటెంట్ మీకు ఎంతవరకు రైట్ అనిపిస్తుంది, రైట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా కూడా వాళ్ళ పొట్టకొట్టి కోసం చేసుకునేది, మన రెక్కాడితే కానీ డొక్కాడదు. సో వాళ్ళు చేసే కంటెంట్ ఎట్లా అంటే వాళ్ళకు రూపాయి ఏదైనా కలుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. మేబీ కలుగుతుండొచ్చు, కలగకపోవచ్చు. సో కలిగితే హ్యాపీయర్. సో వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఈ మార్గంలో ఈ కంటెంట్ చేస్తున్నారు. సో చెప్పాలంటే వాళ్ళు స్క్రాప్ అయినా కూడా ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అనమాట. సో ప్రజలు వాంట్ దట్ ఎంటర్టైన్మెంట్. సో వాళ్ళు చేసేది నేను రైట్ ఆ రాంగ్ అని చెప్పను. బట్ ప్రజల విషయానికి వస్తే వాళ్ళు స్క్రాప్ అంటూనే వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు. సో వీళ్ళు నవ్విస్తున్నారు కదా. సో ఇక వాళ్ళు చేసేది ఇక వాళ్ళ పొట్టకుట్టి కోసం నాకైతే ఓకే అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఓకే అనిపిస్తే ఇంకొక ప్రశ్న, వాళ్ళు మీకు కరెక్ట్ అనిపిస్తున్నారు కదా, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అని, మరి ఎందుకు మీరు వాళ్ళకి ఆపోజిట్ గా వీడియోస్ పెడుతుంటారు? అంటే వాళ్ళు చేసేది ఇప్పుడు ఉప్పల్ బాలు ఒకటి చేశారు అనుకో, అది మీరు తీసుకొని మీ ఇన్స్టాగ్రామ్ లో కింద మీరు అరే నువ్వు అసలు ఆడన మగనారా, డ్రెస్ ఏంట్రా, సో ఇలాంటి కామెంట్స్ కానీ మీరు చేస్తుంటారు. మరి ఎందుకు వాళ్ళకి ఆపోజిట్ లో మీరు చేస్తున్నారు వీడియోస్ కొని? వాళ్ళకి ఆపోజిట్ చేయము. బేసిక్ ఇక్కడ ఏంటంటే వాళ్ళని రోస్ట్ చేస్తుంటాం. ఇప్పుడు ప్రజలు చూస్తున్న కోణం ఒకటి కదా, ప్రజలు ఇది కావాలి అని అనుకుంటారు. సో ప్రజలు ఎట్లా మీడియాలోకి వచ్చి చేయలేరు. సో వాళ్ళ తరఫున మేము చేస్తుంటాం అనమాట రోస్టింగ్. సో మాకున్న కొన్ని స్కిల్స్ తోటి వాళ్ళు, ఇప్పుడు నేను కూడా ప్రజల్లో కొన్ని కాబట్టి వాళ్ళు చేస్తున్న వీడియోలు నాకు నచ్చక, కొన్ని వీడియోలు నచ్చక అంటే నాకు వద్దు, వీళ్ళు నేను ఈ వీడియో చూసి వీళ్ళు చంపేస్తాను కాదు, వాళ్ళని వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు అది జర ఫన్నీ వీలు ఉంటుంది కాబట్టి వాళ్ళని రోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంటెన్షనల్ ఇప్పుడు నేను కానీ మా ఫ్రెండ్ విజ్జు గౌడ్ కానీ మేము చేసే వీడియోలలో ఏ రోస్టింగ్ వీడియో, ఏ ట్రోలింగ్ వీడియోలు అయినా కూడా కొన్ని వీడియోస్ అంటే తెలిసిన పర్సన్ వీడియోస్ మేము చేసిన వీడియో తర్వాత వాళ్ళు ఒకవేళ నచ్చక మాకు ఫోన్ చేసి తీసి అంటే ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా మేము ఖచ్చితంగా వీడియో తీసేస్తాం. సో మేము చేసే వీడియోలో వాళ్ళకు కూడా రీచ్ వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మనకు కూడా రీచ్ వస్తుంది కాబట్టి మేము చేస్తుంటాం. ఒకవేళ ఇప్పుడు కొన్ని పేరు ఉప్పల్ బాలు షాక్ అయ్యారా అంటాడు. షాక్ అయ్యారా అంటే అది కామెడీ వేనే, కాకపోతే ప్రజలు అరే అమ్మ ఏంద్రా అని అనుకుంటారు. అప్పుడు మేము ప్రజలు అనుకున్నప్పుడు ఆ ప్రజల్లాగా మేము స్టాండ్ తీసుకొని అరే ఏం రా నువ్వు బాధ, నువ్వు ఆడనా మగనా అని చెప్పేసి ఒక పని చేయాల్సి వస్తుంది. పని చేసినప్పుడు ప్రజలు ఆదరిస్తున్నారు. సో అందుకని మేము చేస్తున్నాం. ఓకే, సో ఇంకొకటి, ఈ పెద్ద బాస్ అని చెప్పేసి ఏదైతుందో మీరే దానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్. రీసెంట్ గా మేము చేసిన కొంతమంది ఇంటర్వ్యూస్, అంటే మీ దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని చేసినప్పుడు డైరెక్టర్ మాకు ఏం చెప్తే అదే చేస్తాము ఎక్సెట్రా థింగ్స్ కొన్ని మాట్లాడారు, అది మీరు కూడా చూసారు. అంటే ఎందుకు ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చి ఈ బ్యాచ్ కి ఇంకొక పునాది మీరు వేశారు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు? అంటే ఇంత గలీజ్ గా మరి ఇంత వల్గారిటీ ఒకటి బయటకు వస్తుంది అని అంటే ఎవరైనా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ని అంటారు. అంటే వాళ్ళే లేకపోతే ఇదంతా రాదు కదా బేసిక్ గా. సో ఎందుకు మీకు ఇలాంటి కాన్సెప్ట్ చేయాలి అనిపించింది అనే దానికి ఏం చెప్తారు? ఇలాంటి కాన్సెప్ట్ ఎందుకు చేయాలనిపించింది అంటే ప్రస్తుతం నడుస్తున్న కంటెంట్లలో ఇదే కొంచెం వైరల్గా ఉంది కాబట్టి ఈ కంటెంట్ చేసినాం, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇప్పుడు ఇట్లాంటి కంటెంటే ప్రజలు ఆదరిస్తున్నారు. ఇప్పుడు పొద్దుగా లేచి ఇంట్లో సుప్రభాతం పెట్టుకొని గాయస్ నేను సుప్రభాతం పెట్టినా చూడండి, నేను భక్తుని, నేను దేవునికి పూజ చేస్తున్నా అంటే ఎవరు చూస్తలేడు. సో చూడనప్పుడు యాజ్ ఎ యూట్యూబర్గా ఏదైనా ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి. ఆ కంటెంటే ఇందులోకి మేము అనుకొని ఇలాంటి కంటెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని నేను కాదు, ఇవన్నిటికీ అంటే మేము ఈ ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు విజ్జు గౌడ్, నేను, మేమిద్దరము దీనికి అనుకొని చేసిందనమాట. సో నేను ఒక్కరిని ఇక్కడ ఏం లేను. సో ఇద్దరం ఉన్నాం. ఓకే, మీరిద్దరు ఎందుకు స్టార్ట్ చేశారు అనడానికి ఏం చెప్తారు? చెప్పినా కదా, కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాము. సో ప్రజలు ఇదే ఆదరిస్తున్నారు కాబట్టి ఇలాంటి కంటెంట్ చేస్తారు. ప్రజలు ఇది ఆదరిస్తున్నారు అని అంటే స్టార్టింగ్ చెప్పాలంటే మీ వీడియోస్ తర్వాతనే ఇలాంటివి మిమ్మల్ని చూసి పెరిగిపోయాయి ఇలాంటి కంటెంట్లు అని చెప్పుకోవచ్చు. కానీ వేరే వాళ్ళ కంటెంట్ చూసి మీరు కాపీ చేసినట్టయితే ఎక్కడ లేదు. అంటే మీ నుంచే ఇది స్టార్ట్ అయింది.
మా నుంచే ఇది స్టార్ట్ అయిందంటే ఇప్పుడు నాకు తెలిసి మీకు కళ్ళు పోయినాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆర్జీవి చేసే మూవీస్ చూసిరా మీరు ఎప్పుడన్నా? ఆర్జీవి వేరు కదా మరి, అంటే ఇందులోకి ఎలా ఆర్జీవి వస్తాడు? ఆర్జీవి ఇంకా బట్టలు మొత్తం ఇప్పి బహిరంగంగా యూట్యూబ్ లో ఒకటి జిఎస్టీ అని చెప్పేసి ఒక సిరీస్ మూవీ చేసిండు, చూసిరా అది? చూడలేదు, బట్ చెప్పండి. ఓకే. సో మొత్తం గోల్డ్ బట్టలు ఏముండే అమ్మాయికి, ఓకే. మియా మాల్గోవా అందులో అవును. హీరోయిన్. సో బట్టలని నిప్పేసి యూట్యూబ్ లో డైరెక్ట్ గా మనోడు చేసిండు, ఎవరు? ఆర్జీవి. సో ఆర్జీవి చేసినప్పుడు ఎవరు ప్రశ్నించలేదు. ఇప్పుడు మేము ఇంకా బట్టలే తెంపలే కదా. సో ఈ కంటెంట్ ఈ మేము ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు ఇంకొకటి ఆర్జీవి గారి గురించి చెప్పారు కాబట్టి, ఆర్జీవి గారు నా ఇష్టం నేను ఇలాగే ఉంటా అని చెప్పేసి ఒక వర్డ్ వదిలేస్తారు. ఇప్పుడు మీరు కూడా నాకు జనాలు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం, నా ఇష్టం నేను ఇలాగే ఉంటా అని చెప్పేసి ఓపెన్ గా చెప్తారా మరి? అఫ్ కోర్స్ ఇప్పుడు జనాల గురించి ఇప్పుడు జనాలకి ఏదైనా ఆపద వస్తే ఆదుకుంటామేమో, కానీ ఇప్పుడు జనాలు ఇవి చేయండి అవి చేయండి అంటేనే మేము చేస్తున్నాం. మీరు కావాలంటే మేము చేసే వీడియోల కింద చూడండి, అన్న నెక్స్ట్ వీళ్ళని ఇంటర్వ్యూ తీసుకో, అన్న నెక్స్ట్ వీళ్ళని ఇంటర్వ్యూ తీసుకో, అన్న నెక్స్ట్ వీళ్ళతో కంటెంట్ చేయి, వీళ్ళతో కంటెంట్ చేయి అని చెప్పేసి ప్రజలు అంటారు కాబట్టి మేము చేస్తున్నాం. ప్రజలు ఏదైతే ఇష్టపడుతుర్రో ఆదరిస్తుర్రో మేము అవే చేస్తున్నాం. ప్రజలు ఏవైతే ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు చెప్పండి మీరు. నాకు తెలియదు, అందుకే నేను అడుగుతున్నాను. నాకు కూడా తెలియదు, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా. 150 కోట్లు. సో మా కెమెరామెన్ 150 కోట్లు. సో 150 కోట్ల మందికి నా కంటెంటే నచ్చని రూల్ లేదు. నా కంటెంట్ నచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. సో నా కంటెంట్ ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ కోసమే నేను చేస్తున్న కంటెంట్ ఇది. ఓకే. సో ఇప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు పీక్తే పీకనే అని చెప్పేసి అంటారు. అంతే. ఇప్పుడు నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు చూడడు. మేమైతే బలవంతంగా ఫోన్లు ఇచ్చి మా వీడియోలు చూడండి లేదంటే మిమ్మల్ని నరికిస్తామని చంపేస్తామని చెప్పేసి ఎటువంటి బెదిరింపు అయితే చేస్తలేం కదా. మేము చేసే కంటెంట్ మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే ఆ వీడియో స్కిప్ చేసేయండి. ఇంకొక క్వశ్చన్, ఈమె బడేల్ రాణిని ఏదైతే మేము ఇంటర్వ్యూ మా ఛానల్లో చేసినప్పుడే తను ఏం చెప్పిందంటే, నాకు అక్కడ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏం చెప్తారు, ఎందుకు ఆమెను ఎందుకు ఇంటర్వ్యూ చేసారు మీరు? ఆమెను ఎందుకు ఇంటర్వ్యూ చేసారు? సో ఆమెని ఇంటర్వ్యూ ఎందుకు చేశారు అంటే, బేసిక్ గా అందరూ కోరుకునే క్వశ్చన్స్ కోసమే చేస్తాము. అప్పుడు తను ఏం చెప్పిందంటే, సో మీరు ప్రజల మనిషి, ప్రజల మనిషి మీరు, ప్రజా గొంతుక. ఓకే, ప్రజా గొంతుక. ఓకే, ఎగ్జాక్ట్లీ ఆమె ఏం చెప్పిందంటే, ఒకటే భయ్యా నాకు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తా, బట్టలు వేసుకోమంటే వేసుకుంటా, ఇంకేదైనా చేయమన్నా చేస్తా అన్నప్పుడు నాకు అక్కడ ఏమడిగానంటే అలా కూడా చేస్తారా అని చెప్పేసి అనేది నా క్వశ్చన్. ఎందుకంటే సినిమా వేరు, ఇప్పుడు సోషల్ మీడియా వేరు, రెండు ఒకటి ఎలా అవుతాయి? ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ఓన్లీ సినిమాలకు మాత్రమే పనిచేస్తాడని చెప్పేసి అలా ఏం లేదు. పాన్ వీడియోస్ చూస్తే మీకు పాన్ వీడియోస్ గురించి తెలుసా? తెలియదు. పాన్ వీడియోస్ అంటే బూత్ చిత్రాలు. బూత్ చిత్రాలకి ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, ఒక డైరెక్టర్ ఉంటాడు, తెలుసా? మీకు తెలియదు. సో అక్కడ కూడా ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, ఒక ఎడిటర్ ఉంటాడు. సో దానికి కావాల్సిన ఇప్పుడు మేము అవి చేస్తామని నేను అనట్లేదు. ఇప్పుడు డైరెక్టర్స్ అట్లా చెప్తారా, అట్లా చెప్తే చేస్తారా అని మీరు క్వశ్చన్ చేసినప్పుడు, డైరెక్టర్స్ అనే వాళ్ళు ఒక సబ్జెక్ట్ మాత్రమే ఉంటారు. అన్ని సబ్జెక్ట్ లో డైరెక్టర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు. సో ఈ పాన్ ఫిలిమ్స్ లో కూడా డైరెక్టర్ ఏం చెప్తే అక్కడ పాన్ స్టార్స్ అవి చేసి చూపిస్తారు. ఎందుకు? వాళ్ళ డబ్బుల కోసం. సో ఇక్కడ మేము చేసేది ఏంటంటే, మేము పాన్ వీడియో తీయట్లేదు. సో ఆమె ఏమన్నదంటే, ఆమె చెప్పిన సమాధానం మీకు క్లియర్ గా అర్థం కాలేదు. డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేస్తాము. ఎగ్జాక్ట్లీ ఈ మీరు ఇచ్చే ఆన్సర్ ముందు తను మాట్లాడిన మాటలు బట్టే మేము మాట్లాడతాం కాబట్టి, తను ఏమన్నదంటే మీరు వేసుకుంటున్న క్లాత్స్ ఏంటి అని నేను అడిగినప్పుడు ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నేను ఎప్పుడు అలా వేసుకోలేదే అని చెప్పేసి ఒకటి అన్నది. వేసుకోలేదు అన్నదానికి నేను ప్రూఫ్ చూపించా, వేసుకున్నావా లేదా అని. అది ఏంటి, అది బడా బాస్ లో పెద్ద పెద్ద బాస్ లో అని చెప్పేసి. ఆమె అయితే మొత్తం బహిరంగంగా బట్టలు ఇప్పైతే వీడియోలు చేయలేదు. ఒంటి మీద బట్టలు ఉన్నాయి, ఎక్స్పోజింగ్. ఇప్పుడు హీరోయిన్ చేస్తే ఎక్స్పోజింగ్, ఈ ముసలామె చేస్తే ఎక్స్పోజింగ్ కాదంటారా మీరు? ఇప్పుడు హీరోయిన్ తో పోలుస్తున్నారా మీరు? అంటే ఈమె హీరోయిన్ తో అంటే పోల్చుకోవద్దా? మనిషికి ఆ రైట్ లేదా? ఒక మనిషిని ఇంకో మనిషితో పోల్చుకునే రైట్ లేదంట. అలా నేను అనట్లేను, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కదా. ఎందుకు వేరు? సో ఇప్పుడు బడేల్ కానీ హీరోయిన్ అంటావు, మీ దృష్టిలో మీ కన్నులకి హీరోయిన్ అని అనట్లేదు. తను మనిషే, తిను మనిషే. అక్కడ వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రజలు చూస్తున్నారు. సో మేము కూడా మా ప్రొజెక్షన్ లో మేము కూడా బడేల్ రాణిని ఒక హీరోయిన్ లాగా చూపించాలనుకున్నాము. అది మీకు బూతులా ఎందుకు కనబడుతుంది? ఈ ఒక్క మాటతో తప్పే ఉందండి. మీరు ఇది ఏదైతే చెప్పారో అందరూ ప్రజలే మీకు కింద కామెంట్ లో పెడతారు. ఖచ్చితంగా కామెంట్స్ పెట్టాలి, ప్రజలు ఉన్నది అందుకు. ఒకవేళ ప్రజలకి ఈ ఇంటర్వ్యూ నచ్చలేదు, హీరోయిన్ చేస్తావు, నేనెందుకు చేస్తా? మా ప్రొజెక్షన్ అప్పుడు అట్లుండే,
ఆమె హీరోయిన్ అప్పుడు మీ ప్రొడక్షన్ లో హీరోయిన్ కాదు, హీరోయిన్ ఆమెను మేము ఇట్లా చూపించాలనుకున్నాము. హీరోయిన్ ఇప్పుడు ఏమైనా తెచ్చి మేము హీరోయిన్ చేయాలని కాదు, మేము అప్పుడు ఆమెని అట్లా చూపించాలనుకున్నాము, చూపించినాము. ఆమెని ఒక హీరోయిన్ తోటి పోల్చో ఇంకొకరితో పోల్చో అప్పుడు చూపించలే. ఇక్కడ నేను అన్న విషయం ఏంటంటే ఇప్పుడు సినిమాలో హీరోయిన్లు ఎక్స్పోజ్ చేసినప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మా ప్రోగ్రామ్ లో ఈవెన్ కూడా ఇట్లా కొంచెం ఎక్స్పోజర్ గా చూపిస్తే ప్రజలు ఆదరిస్తారేమో అని చెప్పేసి చూపించాం. అది ఆదరించింది కాబట్టి కదా అన్ని వ్యూస్ వచ్చినాయి. ఎంత ఇచ్చారండి ఆవిడకి? ఆవిడకి అదే 4 or 5 ఇచ్చినాం పర్ డే. ఓకే, సో అప్పుడు మీరు ఏం చెప్తే అది చేయాలి. అక్కడ ఏం చెప్తే అది చేయాలంటే అట్లా కాదు, డైరెక్టర్ మీరే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు కాదు ఏం చెప్తే చేయాలంటే రా రూమ్ లోకి రా చేయాలి ఇది కాదు. నేను మాట్లాడలేదు, మరి మీ మైండ్ మొత్తం ఖరాబ్ ఉన్నది. ఖరాబ్ లేదు, కరెక్ట్ ఉన్నది. మరి ప్రజలకు అర్థం కాదు ఏది పడుతుంది చేయాలంటే. అమ్మా ఇది చూసి అంటే ఒక ప్రోగ్రామ్ అని పెట్టుకుని మొత్తం ఏది పడుతుంది చేస్తారు అని ప్రజలు అనుకుంటారు. వాళ్ళకి క్లారిటీ కావాలి. వాళ్ళ క్లారిటీ మీరు ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్ లో ఇలా వెళ్ళగానే ఒక టిక్ టిక్ అని కొట్టేసి వీడియోలు పెట్టడానికి. సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అందరూ వాళ్ళు సినిమాల్లో అవకాశాలు రాలేదు కాబట్టి సో మేమే ఒక సినిమా లాగా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి వాళ్ళకున్న ఆశలు కానీ ఇప్పుడు ఇవ ముసలామె రేపు ఎల్లుడు చచ్చిపోయి ముసలామె ఆమెకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. సో ఆమె కోరికలు ఎట్లా అంటే నేను హీరోయిన్ లాగా ఉండాలి, హీరోయిన్ లాగా చూపించుకోవాలి అని ఆమెకు ఉన్నప్పుడు సో మాకు ఆ విషయం మాకు తెలిసినప్పుడు మేము ఖచ్చితంగా చూపించినాం, చేసినాం. సో ప్రజలు కూడా ఆదరించారు, ప్రజలు కూడా ఆమెకి చాలా మంచిగా కామెంట్స్ పెట్టారు, మీరు చాలా బాగున్నారండి అన్నారు. ఇంకొకటి నార్మల్ ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళకున్న ఆశయాలు వాళ్ళకున్న డ్రీమ్స్ ని ఇక్కడ మా సైడ్ నుంచి మేము వాళ్ళకి ఫుల్ఫిల్ చేస్తున్నాం అని చెప్పేసి పెద్ద స్క్రీన్ మీద చేస్తాము. చిన్న పెద్ద స్క్రీన్ మీద ఎట్లా వాళ్ళు పోలేకపోతున్నారు కాబట్టి చిన్న స్క్రీన్ పైన మేము చేస్తున్నారు. అంటే వీళ్ళతో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు మీకు కాంటాక్ట్స్ ఉండే ఒకప్పుడు వాళ్ళతో కలిసి మీరు ప్రాజెక్ట్స్ చేశారు, బట్ ఇప్పుడు కొంచెం మీరు వేరే వే ఆఫ్ లో వెళ్తున్నారు. అయినా కానీ దీని గురించి మీకే ఎక్కువ క్లారిటీ ఉంటది కాబట్టి అడుగుతున్నాను. చాలా వరకు ఇక్కడ ఈ టీమ్ లోకి వచ్చే వాళ్ళు కానీ ఈ గ్యాంగ్ లోకి వచ్చే వాళ్ళు కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టోరీ నేను చూసినంత వరకు. అంటే వాళ్ళ లైఫ్ లో ఏదో కోల్పోయి ఊరు నాయన ఇక్కడ వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళ లైఫ్ స్టోరీ చెప్పారు కదా, ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరి జర్నీలో వాళ్ళు మోసపోవడం ఎక్సెట్రా థింగ్స్ కొన్ని జరగడం వల్ల వాళ్ళు ఇలా మారిపోయి ఇలా వచ్చేసారు. కాకపోతే ఈ వచ్చిన దాంట్లో ఆల్రెడీ మ్యారేజెస్ అయిపోయి ఉన్న వాళ్ళు అది వేరు, వాళ్ళ లైఫ్ అయిపోయింది అక్కడతో. కానీ యూత్ కూడా ఉన్నారు, అది అమ్మాయిలు. అబ్బాయిలు అంటే ఓకే పెద్ద మ్యాటర్ కాదు, అమ్మాయిలు యూత్ ఉన్నారు, వాళ్ళకి జస్ట్ మ్యారేజ్ అయ్యి విడిపోయి లేదంటే ఒక బాబు ఉండి ఒక పాప ఉండి ఇలాంటి అమ్మాయిలు. ఇప్పుడు మీకు మీ ఛానల్ కి దమ్ముందా? మీ ఛానల్ కి దమ్ముందా? ఏమో ఒకసారి చూడండి, నాకైతే తెలియదు. మీ ఛానల్ కి దమ్ముంటే పేర్లతో సహా క్లియర్ గా చెప్పండి. పేర్లతో ఓకే, మీరు కూడా పేర్లతో సహా మీరు కూడా నేను అడిగిన క్వశ్చన్స్ మీరు అవును నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా చెప్తా అంటున్నాను. సరే ఉషారాని ఉంది, ఓకే నేను ఇంటర్వ్యూ చేసిన ఏందమ్మా ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నావు, వాళ్ళంటే ఆంటీలో ముసలోలో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ అయిపోయింది. ఆమె ఏం చెప్పిందంటే నేను చేస్తాను ఎందుకంటే నాకు చేత కాదు బయట పనులు చేసుకోవడం, నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, అది నొప్పులు ఉన్నది, ఇప్పుడే పండు ముసలిది అయిపోయినట్టు నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, సో అందుకనే నేను ఇలాంటి వీడియోస్ చేసుకుంటున్నాను అన్నది. అంటే నీకు వీడియోస్ లో దుంకడానికి ఎగరడానికి కాలంలో పట్టుంది బలం ఉంది కానీ పని చేసుకోవడానికి బలం లేదా అనే దానికి మీరేం చెప్తారు? అలాంటి యూత్ వస్తున్నప్పుడు ఎంకరేజ్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఆమె క్వశ్చన్ అడిగారు, ఆమె సమాధానం చెప్పింది, అయిపోయిందంటారా? అయిపోయింది కదా, ఎందుకు అయిపోతుంది మీరు చెప్పండి. అలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఆమె గురించి చెప్పడానికి నేనెవరు? మీ గురించి నేను మాట్లాడే రైట్ నాకు ఉంటుందా? అలా కాదండి, దీన్ని మీరు స్కిప్ చేయదు. మీకు దమ్ము ఉంటే మీరు పేర్లు చెప్పండి, నేను పేరు చెప్పాను, మీరు ఆన్సర్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఏమైనా ఆన్సర్ ఇవ్వాలి, ఇప్పుడు మీకు దమ్ లేదా ఇప్పుడు చెప్పడం? ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నా కంటెంట్ నాది, వాళ్ళ కంటెంట్ వాళ్ళది, నీ కంటెంట్ నీది, నా ఒపీనియన్. నేను ఒకటే చెప్తా, ఎప్పుడైనా కూడా సమాజాన్ని బాగుపరిచేటట్టు వీడియోలు చేస్తే సమాజానికి మంచిది, కానీ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకడు పొద్దుగా లేచి సుప్రభాతం పెట్టి ఇగో ఇది మంచిగా ఉంటుంది వినండి అంటే ఎవడు వినట్లేదు. ఒకడు కెమెరా ముందుకు వచ్చి ఎక్స్పోజ్ చేస్తేనో లేకపోతే బూతు మాటలు మాట్లాడితేనో ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రజలకు కావాల్సింది అది కావాలనే వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ అదే చేస్తున్నారు, అదే ట్రెండ్ నడుస్తుందో అదే చేస్తున్నారు. ప్రజలు వన్స్ మాకు ఇవన్నీ వద్దు అని చెప్పేసి ప్రజలు ప్రతి ఒక్క వీడియోకి రిపోర్ట్ కొడితే ఇప్పుడు మనం ఇద్దరం చేస్తున్నాం, దీనివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు, కానీ ఒకవేళ ఇంటర్వ్యూ హిట్ అయితే నీకు డబ్బులు వస్తాయి, హిట్ కాకపోతే డబ్బులు రావు. ఈ ఇంటర్వ్యూలో నన్ను కూర్చోబెట్టినావు, నేను చాలా వీడియోస్లలో బోల్డ్ అని చెప్పేసి మీరే అన్నారు. సో నన్ను చూడగానే ఈ వీడియోకి రిపోర్ట్ కొట్టాలి ప్రజలు ఖచ్చితంగా.
అదే Answer బాగా స్కిప్ చేశారు, అది కాదు. ఒకటే క్వశ్చన్, యూత్ వచ్చారు ఈ టీమ్ లోకి, మీరు అన్న ప్రకారంగా జనాలు ఇదే కోరుకుంటున్నారు, అందుకే ఈ కంటెంట్ ఇస్తున్నాం అన్నప్పుడు మీ సావు మీరు రావండి, మీరు ఇచ్చుకోండి. మీ లైఫ్ అయిపోయింది, మీకు మ్యారేజెస్ అయిపోయాయి, కొంతమంది మ్యారేజెస్ లైఫ్ స్పాయిల్ అయిపోయిన ఆంటీ వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. యూత్ వస్తున్నారు అమ్మాయిలు, అది ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. ఎవరు ఎంకరేజ్ చేశారు? అవును, మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇంత మనీ ఇచ్చి చెయ్యండి అని చెప్పినప్పుడు మీరు ఎంకరేజ్ చేసినట్టే కదా అక్కడ. ఇప్పుడు సినిమాలో డైరెక్టర్ అవకాశం ఇచ్చిందని చెప్పేసి డైరెక్టర్ ఆమె చెడుకో అని చెప్పిండ, చెడగొడుతున్నట్ట, లేదంటే వాళ్ళ జీవితానికి ఒక అడ్డు కూడా ఇస్తున్నట్ట, లేకపోతే వాళ్ళని గలీగా చూపిస్తున్నట్ట, అది చిత్రం. మీరు చేసేది మరో బాహుబలి సినిమా అంటారా? సినిమా నేను చెప్పట్లేదు, నేను చేసేది నాకు బాహుబలి తోటి పోల్చుకుంటా. ఇప్పుడు నేను ఇప్పుడు అక్కడ నా టైం పెట్టి నా ఏమంటారు నా స్కిల్స్ అక్కడ పెట్టి నేను చేసేది నాకు అది పెద్ద ప్రాజెక్టే అనుకుంటా. సో నేను చేస్తున్నా, అది అక్కడ వరకే ఆగిపోతుంది. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, వాళ్ళు చెడిపోతున్నారు అంటే అది నువ్వు నన్ను అడగాల్సింది కాదు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించు. ఇగో ఇట్లా సోషల్ మీడియాలో పెట్టినందుకు మొత్తం యూత్ అంతా వచ్చి ఖరాబ్ అవుతున్నారు సార్. రేవంత్ రెడ్డి సార్, మీరు వెంటనే యాక్షన్ తీసుకొని యూట్యూబ్ ని బంద్ చేపిరు ఇండియాలో. వెంటనే మీరు ఇన్స్టాగ్రామ్ తీపిచేయండి, మీరు వెంటనే ఫేస్బుక్ అనే ప్లాట్ఫామ్ తీపిచేసేయండి. ఎందుకంటే దీని వల్ల యూత్ ఇట్లొచ్చి పాడైపోతున్నారండి అని క్వశ్చన్ చేయండి. అదే క్వశ్చన్, మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారని నా ఆన్సర్. సో నో కామెంట్ దీనిపైన. మీరు ఎందుకు కామెంట్ చేయాలా? నేను ఇప్పుడు ఏమంటున్నా, ఇప్పుడు JR7 మీడియాకి దమ్ము ఉంటే పేర్లు చెప్పండి అన్నప్పుడు, పేర్లు చెప్పినప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వాలి కదా. మీ ఒపీనియన్ అడుగుతున్నారు, చెప్పట్లేదు. ఇప్పుడు మీరు నా గురించి అడుగుతున్నారా క్వశ్చన్? మీ గురించి అడుగుతున్నాను, మీ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. నా ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఆడిషన్ చేసి తీసుకొని నాకు ఇట్లా కావాలి, ఆడిషన్స్ కూడా అన్ని ఉంటాయి. అంటే ఇది ఎటకరం చేయట్లేదు, ఎటకారం చేస్తారు మీరు. నో ఎటకరం చేయట్లేదు, ఆడిషన్స్ కూడా ఉంటాయా అని చెప్పేసి నాకు తెలియదు కదా, ఉంటాయి. ఓకే, సో మేము అనుకున్నప్పుడు సో ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి అనుకున్నాం, అయిపోయింది. సో చేసిరు, అయిపోయింది. దాని తర్వాత సబ్జెక్ట్ ఏంటంటే తనకి నా షోలో పేరు వచ్చి ఉంటే వేరే ఆపర్చునిటీ వస్తాయి, వచ్చింది లేదో నాకు తెలియదు, వచ్చి ఉంటే ఆమె అక్కడ చేసి ఉంటుంది. అక్కడ నీకు వల్గర్ అనిపిస్తే మీరు వెళ్ళి ఆమెనే డైరెక్ట్ అడండి, మీరు ఇక్కడ ప్రోగ్రామ్లో చేసి కదా వల్గర్ అనిపించింది, ఇది నచ్చట్లేదు, నేను సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా ఉషా అని చెప్పి మీరు సీరియస్గా చెప్తే వాళ్ళు వింటారు. నాకేం అవసరం అండి ఇవన్నీ. ఇప్పుడు పెద్ద బాస్ అని చెప్పేసి మీరు పెట్టుకున్నారు కదా, అంటే బిగ్ బాస్ లో మీకు అవకాశాలు వస్తలేవు అని చెప్పేసి పెద్ద బాస్ తెచ్చుకున్నారా? అట్లా కాదు, పెద్ద బాస్ ఎందుకు పెట్టినామంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టు పబ్లిక్. ఎవర్ సీయింగ్ అవర్ వీడియోస్, ప్రజలు ఎవరైతే మా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళ కోసం మేము ఒక కొత్త ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలి. లైక్ బిగ్ బాస్ లాంటిదే, కాపీ క్యాట్ అనుకోండి. ఇప్పుడు కాపీ క్యాట్ అంటే ఎవరు చేయంది ఏం లేదు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు క్యారిమెంట్ ఇట్లా చాలా మంది పేర్లు చాలా ఉన్నాయి. సో అదంతా సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాము అక్కడికి ఓన్లీ ఈ ఇండస్ట్రీ వాళ్ళని అండ్ కొంచెం సీరియల్స్లో వాళ్ళని వీళ్ళని తీసుకుంటున్నారు కదా. సో ఇక్కడ చోట మోట యూట్యూబర్స్ కూడా ఉన్నారు కదా, వీళ్ళని పెట్టి మనం కంటెంట్ చేస్తే అది ఎంతవరకు పోతుంది ముందుకు అని చెప్పేసి మనం ఇట్లా చిన్న షో లాగా చేసినాం. ఆడిషన్స్ అంటే ఎలా చేశారంటే ఏ వే ఆఫ్ లో చేశారు, ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు ఆడిషన్స్ లో? అంటే ఆడిషన్స్ అంటే ఇట్లనే చేయడం కాదు, మేము చేసేది దాని పేరు ఆడిషన్ అని పెట్టుకున్నాం. ఉత్తగా ఇట్లా పిలిచి చెప్పాము మీ పేరేంటి, మీకు అర్థం, మీరు ఎక్కేంది, మీరు యాక్టింగ్ స్కిల్స్ ఏమున్నాయి అన్నప్పుడు ఉత్తగా అదేంటది ఉత్తగా ఆడిషన్ చేసినప్పుడు మీరు చోటా మోటా యూట్యూబర్స్ అన్నప్పుడు యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు, కానీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీ పెద్ద బాస్ లో నడిచింది మొత్తం స్క్రాప్ బ్యాచ్ వాళ్ళే నడిచాయి. స్క్రాప్ బ్యాచ్ అంటారు పాపం, వాళ్ళు ఫీల్ అయితే ఏంది బరాబర్ అంట. రేపు పొద్దుగల ఎవరెవరు స్క్రాప్ బ్యాచ్ అంటున్నారు? ఇప్పుడు మీరు ఎవరిని అన్నారో నేను కూడా వాళ్ళని అంటున్నాను. ఇప్పుడు నేను అన్న వాళ్ళకి నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, మరి నాకు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు నేను ఉప్పల్ బాల్ని స్క్రాప్ అన్నా, వైజాగ్ సత్యం స్క్రాప్ అన్నా, ముసలామే స్క్రాప్ అన్నా, ఇంకా ఆ విషయంలో స్క్రాప్ అన్నా, డైరెక్ట్ ఇంటర్వ్యూని అంట. ఇప్పుడు మీరు ఎవరిని అంటున్నారో నాకు చెప్పాలి. మీరు ఎవరినైతే అంటున్నారో నేను కూడా నేను అన్న వాళ్ళందరూ మీరు అంటారు. సో చూసిరా, ఇప్పుడు మీకు నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, కానీ ఇక్కడ యాంకర్ కి మీకు అండర్స్టాండింగ్ ఉందో లేదో నాకు తెలియదు. ఇక్కడ లైవ్ లో ఒక యాంకర్ మీ అందరినీ స్క్రాప్ అంటుంది. స్క్రాప్ అంటే తెలుసు చెత్త అని డైరెక్ట్ యాంకర్ అంటుంది. పొద్దుగల పోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, మీ ఇష్టం. దాని తర్వాత ఓకే, ఉప్పల్ బాలు గారు, వైజాగ్ సత్య గారు, మీకు మాకున్న ర్యాప్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, సో అందుకనే ఇది ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే. సో నాకు మీకు కూడా మంచి ర్యాప్ ఉంది కాబట్టి మీరు కూడా హార్ట్ కి తీసుకోకండి, జస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఓకే ఓకే ఫైన్ ఫైన్.
మీకు ఎలా ఫ్రెండ్స్ నాకు అలాగే ఫ్రెండ్స్. ఇప్పుడు క్వశ్చన్ కంప్లీట్ చేయలేదు మీరు. క్వశ్చనా చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. కాదు మీ క్వశ్చన్ ఏం అడుగుతున్నారో నేను వినలేదు, మీరు ఆ క్వశ్చన్ మళ్ళీ అడగండి. ఎగ్జాక్ట్లీ చందు గారు ఏం చేస్తున్నారంటే ఇంటర్వ్యూలో అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఎక్కడ తిరిగి యాంకర్ ని కన్ఫ్యూజ్ చేసేసి ఆహా యాంకర్ చూసారా గెలవలేకపోయింది అలా ఇచ్చి పడేసా అని చెప్పేసి ఒకటి ఎలివేట్ ఇచ్చుకోవడానికి చేస్తున్నారు ప్రయత్నము ప్రస్తుతానికి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు నాకు నేను ఎలివేషన్ చేయకపోతే మీరు ఇస్తారా? మీరు పిలిచిందే నన్ను వేసుకోనికి. ఎవరు నేనా? అబ్బా అంత లేదండి. ఓకే ఇప్పుడు పెద్ద బాస్ టాపిక్, పెద్ద బాస్ బిగ్ బాస్ లాగా మీరు ఇలా చేసారు కదా ఆడిషన్ గురించి. ఆడిషన్ చేసినాము. ఎవరెవరు వచ్చారు అంటే వీళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు కాదు. అప్పుడు ఎవరైనా ఆడిషన్ చేసినామంటే ఉషా కిరణ్ ని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయిని, దాని తర్వాత అంతే వాళ్ళిద్దరిని చేసినాం. మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ ఉన్నారు కదా. ఈ ఉషా కిరణ్ అనే అమ్మాయి పెద్ద బాస్ నుంచి పరిచయం సోషల్ మీడియాకి. సో సెలెక్టివ్ గా తీసుకున్నారు అంతే. అంటే మళ్ళీ యూట్యూబర్స్ అందరికీ అవకాశం కల్పించానంటే నాకు అందుకనే అడిగాను. అంటే ఓన్లీ వాళ్ళని మాత్రమే తీసుకున్నారు, మళ్ళీ యూట్యూబ్ లో ఉన్న చోట మోట అందరికి అవకాశం ఇచ్చాను అని అంటే. ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా ఉన్నారు, కానీ వాళ్ళని తీసుకొస్తే రీచ్ వస్తుందో రాదో అనుకున్నాం. ఎందుకంటే వీళ్ళని ప్రజలు చూస్తారు కాబట్టి వీళ్ళని తీసుకొచ్చినాం. ఓకే ఓకే అండి, మేము రోజు చేయడానికి మంచిగా ఉంటుంది, మాకు కన్వీనియంట్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళని తీసుకొచ్చినాం. ఓకే. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.